హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్వాలిఫికేషన్స్తో జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ఇక్కడ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం అయితే ఒక నోటిఫికేషన్ CSIR నుంచి రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. CSIR SERC రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ SERC నుంచి వచ్చిన నోటిఫికేషన్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఉంది అని చెప్పుకున్నాం కదా. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్కి కాను మీకు 18 to 28 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ జాబ్ డీటెయిల్స్ అండ్ పే లెవెల్స్ ఇవన్నీ మనం క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇచ్చారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పే లెవెల్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 4 ఉంది మ్యాట్రిక్స్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీ అనేది మనకు వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 10+2 క్వాలిఫికేషన్స్తో ఉన్న ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజేబుల్స్ చూసుకున్నట్లయితే గుడ్ రైటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, MS ఆఫీస్, MS వర్డ్, MS ఎక్సెల్, ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి 4 అండ్ OBCకి 1 అండ్ SC కేటగిరీకి 1 రిజర్వేషన్లో ఉంది. ఇక్కడ పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 2, ఇక్కడ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీస్ ఉన్నాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే 10+2 క్వాలిఫికేషన్స్తో ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఇన్ హిందీలో అయితే మీకు కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ జాబ్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అనేది అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది. అది వచ్చేసి OBC NCL కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. అండ్ పే లెవెల్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 2, శాలరీ చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని మనం చూసుకున్నట్లయితే 10+2 క్వాలిఫికేషన్స్తో ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute ఇన్ హిందీ అయితే మీకు కంప్యూటర్లో టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. అండ్ SC, OBC అండ్ PWBD, ESM ఇలా వీళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. అది SC కేటగిరీకి రిజర్వేషన్ అయి ఉంది. అండ్ పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు మీకు శాలరీ అనేది ఉంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10+2 క్వాలిఫికేషన్స్తో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే, కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అండ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఇన్ హిందీలో అయితే మీకు టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 28 ఇయర్స్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఈ జాబ్కి కూడా అప్లై అవుతాయి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్కి కాను మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నాం కదా 18 to 28 ఇయర్స్ అని. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి అయితే 27 ఇయర్స్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్కి అయితే 28 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ ఉండాలి అనేసి చెప్తున్నాం కదా. అది వచ్చేసి మీకు June 30th 2025 నాటికి అయితే ఈ ఏజ్ అనేది మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. ఈ ఏజ్ లోపు ఉండాలనేసి చెప్తున్నారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులు అనుసరించి జూనియర్ సెక్రటరేట్ స్టెనోగ్రాఫర్కి గాను 25,500 నుంచి 81,100 వరకు ఉంది.
అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్కి గాను 19,900 నుంచి 63,200 వరకు పర్ మంత్ శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ ఫీజెస్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 10th నుంచి అయితే ఈ జాబ్కి అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డేట్ చూసుకున్నట్లయితే June 30th లోపు మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే వీడియో చూసిన వెంటనే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.